ఏటు సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది. అట్లాగే A3 టు A8 వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అట్లాగే A2 కు ఫైన్ అమౌంట్ 15,000, A3 నుంచి A8 వరకు 10,000 ఫైన్ అమౌంట్, అట్లాగే A3 నుంచి A8 వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. టైం స్పాన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ లెంత్ ఇన్వెస్టిగేషన్. ఒక రోజు అయింది కాదు, ఇది చాలా కాలం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది దీంట్లో. ఆ తర్వాత ఈ ఎంత ఇన్వెస్టిగేషన్ ఎంత టైం పట్టిందో, తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. టెక్నికల్గా కొన్ని ఇష్యూస్, హైకోర్టులో అనేకమైనటువంటి పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. ఎక్యూజ్డ్ బెయిల్ గురించి కానివ్వండి, వాళ్ళ ఎవిడెన్స్ మన జరిగే ప్రాసెస్ని డిలే చేద్దామని కానివ్వండి, ఎన్నో జరిగినా వాటిని అన్నింటినీ సక్సెస్ఫుల్గా పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్సు, సుపీరియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా వాటిని మేము ఓవర్కమ్ చేసి ఈరోజు కోర్టు ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడానికి తీసుకొచ్చినాం. కాబట్టి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఎక్సలెంట్ జడ్జిమెంట్ అండ్ ఎవ్రీబడి షుడ్ లెర్న్ లెసన్స్ అవుట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అంటే ఒకటి చెప్పండి సార్, ఫైనల్ గా ఇందులో చూసుకోవచ్చు మొత్తం 7 నిందితులున్నారు, ఒకరికి ఉరిశిక్ష పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఏమేమి ఆధారాలు మేజిస్ట్రేట్ ముందు మీరు చూపించారు? అన్ని ఆధారాలు కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగిందండి. దీంట్లో ఐ విట్నెస్లు ఉన్నారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ అది దాంట్లో సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఎక్కడ ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఈ కేసుని కోర్టులో నిలబట్టగలిగిన అన్ని డాక్యుమెంట్స్ కూడా మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవి వస్తూ దానివల్లే సక్సెస్ఫుల్గా ఈ కేసులో కన్విక్షన్ వచ్చిందని మేము అనుకుంటాం. అంటే ఒకటి మిర్యాలగూడలో జరిగిన తర్వాత భువనగిరిలో 2 జరిగినాయి పరువు హత్యలు, ఇటీవల సూర్యాపేటలో కూడా జరిగింది. ఈ హత్యలకి ఆగాలంటే పోలీస్ శాఖ ద్వారా ఏం హెచ్చరిక? ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ అండి. టుడే ఈ రోజు హానరబుల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీవన్. డెఫినెట్ గా అందరూ కూడా దీని నుంచి నేర్చుకుంటారు. ఇది ఒక థ్రెట్ గా ఈ జడ్జిమెంట్ అందరికీ ఉంటుందని మేము భావిస్తున్నాం. చూసుకోవచ్చు, పోలీస్ శాఖ కూడా మొత్తం పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు సమర్పించడంతో ఈ రోజు 7 నిందితులకు కూడా శిక్ష పడ్డదని చెప్పేసి కూడా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అంటున్నారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం ఈ శిక్ష తీర్పు ఏదైతుందో ఆ తీర్పు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.